హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ పుష్ప ఆర్వి. ఈరోజు టాపిక్ వచ్చేసి శ్రీ జగన్నాథ పూరికి సంబంధించిన పురాణం. పురాతన కాలం మధ్య భారతదేశంలోని అవంతిలో ఇంద్రద్యుమ్నుడనే రాజు పరిపాలించేవాడు. అతను విష్ణు భక్తుడు. ఒకసారి ఒక ఋషి రాజును కలిసి మహానది ఒడ్డున ఉన్న ఒక గుహలో విష్ణువును నీలమాధవగా పూజిస్తున్నట్లు వివరించాడు. కానీ ఆ దేవుణ్ణి ఎక్కడ పూజిస్తున్నారో ఖచ్చితంగా కనుక్కోమని రాజుకు సలహా ఇచ్చాడు. ఈ సమాచారం ఋషి నుండి విన్న రాజు చాలా సంతోషించి రాజభవనంలోని ప్రధాన పూజారి సోదరుడు విద్యాపతిని తూర్పున శ్రీ నీలమాధవుని వెతకమని ఆదేశించాడు. రాజు ఆదేశ ప్రకారం విద్యాపతి పొరుగున ఉన్న కళింగ రాజ్యానికి బయలుదేరాడు. అక్కడ సవర అధిపతి అయిన విశ్వవాసుడు అనే వ్యక్తి ఒక గుహలో నీలమాధవుని పూజిస్తున్నాడని గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు. నీలమాధవుని పూజించే స్థలాన్ని తనకు చూపించమని విద్యాపతి వేడుకున్నాడు. కానీ అధిపతి అనుమతించలేదు. విద్యాపతి అక్కడే నివసించడం ప్రారంభించాడు. అధిపతి కుమార్తెను లలితను ప్రేమించాడు. వారు వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత విద్యాపతి తన భార్యను ఆమె తండ్రిని ఒప్పించి స్వామిని చూపించమని అడిగాడు. అధిపతి దానికి అంగీకరించాడు. కానీ విద్యాపతికి కళ్ళకు గంతలు కట్టి అక్కడికి తీసుకెళ్తానని షరతు పెట్టాడు. చమత్కారమైన విద్యాపతి తనతో పాటు కొన్ని ఆవాలు తీసుకొని గృహకు వెళ్లే మార్గాన్ని గుర్తించడానికి రహస్యంగా వాటిని పడేస్తూనే ఉన్నాడు. అక్కడికి చేరుకున్న తరువాత విద్యాపతి కళ్ళకు గంతలు తీసివేసినప్పుడు అతను దేవత వైపు చూస్తూనే ఉన్నాడు. తరువాత విద్యాపతి అవంతికి తిరిగి వచ్చి రాజుకు ఆ విషయం తెలియజేశాడు. రాజు తన ప్రియమైన దేవతను చూడటానికి బయలుదేరాడు. కానీ అక్కడికి చేరుకున్నప్పుడు నీలమాధవ విగ్రహం అక్కడ లేదు. నిరాశ చెందిన రాజు తన రాజభవనానికి తిరిగి వచ్చాడు. కానీ అదే రాత్రి పూరి వెళ్లి సముద్ర తీరంలో తేలియాడుతున్న ఒక పెద్ద కలపను తీసుకురావాలని అతనికి కలలో ఏదో సందేశం వచ్చింది. రాజు ఆ సందేశాన్ని అనుసరించాడు. పూరి సమీపంలో సముద్రంలో తేలుతున్న ఒక పెద్ద చెక్క ఖండాన్ని చూశాడు. ఆ తరువాత ఇంద్రద్యుమ్న రాజు తన రాజధానిని అవంతి నుండి పూరికి మార్చాడు. సేవకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరూ చెక్కతుండం ఎత్తలేకపోయారు. తరువాత సవర అధిపతి విశ్వవాసుడు సహాయంతో తొండం రాజభవనానికి తీసుకొచ్చారు. చేతి వృత్తుల వారు ఎవరూ నీలమాధవ విగ్రహాన్ని చెక్కలేకపోయారు. అప్పుడు విశ్వకర్మ ఒక వృద్ధ కళాకారుడి రూపంలో కనిపించాడు. విగ్రహాన్ని తానే నిర్మించగలనని, కానీ ఒక షరతుతో మాత్రమే నిర్మించగలనని రాజు హామీ ఇచ్చాడు. 21 రోజు విగ్రహాలను తానే తయారు చేస్తానని, పనిలో తనను ఎవరూ అడ్డుకోకూడదని చెప్పాడు. రాజు ఆ ప్రతిపాదనను అంగీకరించాడు. మూసి ఉన్న గది నుండి ప్రజలు సుత్తి, రంపపు మరియు ఉల్లి శబ్దాలు వింటున్నారు. అప్పటి నుండి నీరు మరియు ఆహారం లేకుండా పనిచేస్తున్నాడు. కానీ 18వ రోజు రాణి గుడించ ఎటువంటి శబ్దం వినకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. ఆ వృద్ధుడు ఆకలి మరియు దాహంతో చనిపోయాడనుకొని రాణి గుడించ తలుపులు తెరవమని పట్టుబట్టింది. తలుపులు తెరిచినప్పుడు రాజు చూచింది ఇలా ఉంది. ఆ వృద్ధ శిల్పుడు అదృశ్యమై అసంపూర్ణ విగ్రహాలను తయారు చేశాడు. ఈ రోజు పూరిలోని మందిరంలో శ్రీ జగన్నాథుడు, అన్నయ్య బాలభద్రుడు మరియు చెల్లెలు సుభద్రాల రూపంలో పూజలు అందుకుంటున్నారు. దేవతలు చేతులు మరియు కాళ్ళు సగం నిర్మించబడ్డాయి. దానికి కారణం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ లీల జారా అనే సవరుడి చేతిలో ముగిసిందని మరియు కలియుగంలో నీలమాధవుని ప్రయాణం సావర అధిపతి విశ్వవాసుడి చేతిలో ప్రారంభమైందని చెబుతారు. శ్రీకృష్ణ చివరి కర్మను జారా సవరుడు నిర్వహించినప్పుడు అతని హృదయం అగ్నిలో కాలిపోలేదు. దానికోసం జారా సవరుడు దానిని ఒక కట్టెతో కట్టి సముద్రంలో తేలాడాడు. దానిని రాజు ఇంద్రద్యుమ్నుడు పూరి సముద్రం నుండి కనుగొన్నాడు. దైవిక విగ్రహాలను తయారు చేశాడు. కాలక్రమేణా ఆలయం సముద్రం క్రింద మునిగిపోయింది. అందువలన బెంగాల్ బేను ఒడిశాలో మహోదధి అని పిలుస్తారు. ప్రస్తుతం జగన్నాథ ఆలయాన్ని రాజు అనంతవర్మ చోడగంగాదేవ నిర్మించాడు.
రాజు నిర్మాణాన్ని ప్రారంభించాడు మరియు అతని పాలనలో జగన్మోహన అనే పేరుతో సమావేశ మందిరం, విమాన అనే ఆలయ రథం నిర్మించబడ్డాయి. తర్వాత అతని వంశంలో అనంగ భీమదేవుడు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. సో ఇది ఫ్రెండ్స్ జగన్నాథ పూరి రథయాత్ర. ఇది ఒడిస్సాలో చాలా ఘనంగా చేస్తారు. ఈ టాపిక్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.